డీటెయిల్స్ చూస్తే రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఏపీసీఐడీ నోటీసునిచ్చింది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లలో 3600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కన్నాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాక్కున్నట్లు విజయసాయిరెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ కేసులో రేపు ఉదయం విజయవాడ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డిని అధికారులు ఆదేశించారు. నోటీసులు ఇచ్చేందుకు 2 రోజుల క్రితం అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. విజయసాయి రెడ్డి లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి A2 నిందితుడు కాగా జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి A1 గా ఉన్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ కూడా జరిగినట్టు గుర్తించిన ఈడీ 2 నెలల క్రితమే విజయసాయిరెడ్డిని విచారించింది. ఇక ఇప్పుడు ఇదే కేసులో విచారణకు సిఐడి రంగంలోకి దిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. యమునా, ఏదైతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ అమలవుతుందని ఆ రోజు పాదయాత్రలో చెప్పున్నారో దాన్ని విడతల వారీగా అమలవుతున్నట్టే కూడా మనం భావించవచ్చు. ప్రధానంగా ఇటీవల జరుగుతున్న సంఘటనలో వాళ్ళు ఒక పక్క సంక్షేమము, అభివృద్ధి, బడ్జెట్ ప్రవేశపెట్టడం, అసెంబ్లీ నిర్వహణ అన్ని చేస్తూనే ప్యారలల్ గా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కూడా అమలు అవుతున్నట్టే మనం ఒక విధంగా భావించవచ్చు. దానిలో ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ప్రధానంగా ఏదైతే విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ, మాజీ వైసీపీ లీడర్ ఉన్నారో ఆయనకి సంబంధించి పూర్తిగా రేపు పోలీసుల ముందు హాజరవమని పూర్తిగా అయితే ఇప్పటికే ఆయనకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. రేపు ఉదయం 11 గంటలకి విజయవాడ సిఐడి కార్యాలయంలో విచారణకు రావాలని చెప్పారు. దానిలో ఆ నోటీసులో 506, 384, 420, 109, 407, 120B, రెడ్ 34 సెక్షన్ ప్రస్తావన తీసుకొస్తూ కూడా ఆయనకి అంటే దీనికి ప్రధాన రీజన్ ఏంటి అంటే ఈ నోటీస్ సర్వ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కాకినాడ ఎన్క్రోస్ పోర్ట్ కి సంబంధించి కేవీ రావుకి ఆ పోర్ట్ ఉండేది 1000 కోట్ల విలువ చేసే పోర్ట్ ని కేవలం అతి తక్కువ రేటుకే 480 చిల్లర కోట్లు అతి తక్కువ కోట్లకే కోర్టు చేసి ఆయన తీసేసుకున్నారనేది ప్రధాన అభియోగం. ఆ అభియోగంతో ఆయన పోలీసులను ఆశ్రయించడం, కేసు నమోదు చేయించడం జరిగింది. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కూడా విజయసాయిరెడ్డితో పాటు సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని కూడా ఈ కేసులో పూర్తిగా కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇదే కేసులో ఇప్పటికే ఈడీ ఎదుటి కూడా విజయసాయిరెడ్డి హాజరైన పరిస్థితి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుటి కూడా హాజరయ్యారు. ఏది ఏమైనా సరే ఈ కేవీ రావుకి సంబంధించిన యాంకరస్ పోర్టుకు సంబంధించి, కాకినాడ పోర్టుకు సంబంధించి జరిగిన లావాదేవీలు, అవకతవకలు, ఆయన ఇబ్బంది పెట్టిన విధానం, అతి ఎక్కువ విలువ చేసే 2200 కోట్ల రూపాయలు పైగా విలువ చేసే ఆ పోర్టుకి కేవలం అతి తక్కువ కోట్లకి 400 పైచీల కోట్లకి తీసేసుకోవడం, దాన్ని విజయసాయిరెడ్డి కూడా సానుకూలంగా ఒప్పేసుకొని రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగినప్పటికీ కూడా అంటే ఇక్కడ ప్రధానంగా ఒక దొంగతనం చేసి ఆ దొంగ దొరికిన వెంటనే ఆ రికవరీ సూత్రం ఇచ్చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఒప్పుకో. కాబట్టి అదే విధంగా ఈ పోర్టు విషయంలో కూడా చర్యలు తీసుకున్నారని మనం భావించవచ్చు. రేపు విజయసాయిరెడ్డి తన లాయర్ని తీసుకుని హాజరవుతారా, ఏమైనా హాజరవడానికి వీలు కాదని చెప్పి రిప్లై ఇస్తారా, వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.